నమస్కారం. శ్రేష్ఠ సనాతన్ భారత్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం భగవద్గీతలో మొదటి అధ్యాయంలోని 38, 39వ శ్లోకాల గురించి తెలుసుకుందాం. యద్యప్యేతేన పశ్యంతి లోభోపహత చేతసః కులక్షయకృతం దోషం మిత్రద్రోహే చ పాతకం కథం న జ్ఞేయమస్మాభిః పాపాదస్మాన్నివర్తితుం కులక్షయకృతం దోషం ప్రపశ్యబ్ధిర్జనార్దన. భావం: కృష్ణ, ఈ దుర్యోధనుడు, దుశ్శాసనుడు పరమలోభులు. వారికి రాజ్యకాంక్ష, పదవీకాంక్ష, రాజ్యసుఖాలు తప్ప మరొకటి తెలియదు. వీళ్ళ మనసులు భ్రష్టుపట్టాయి. వీరు బంధువులకే కాదు, తమ మిత్రులకు కూడా ద్రోహం చేస్తున్నారు. ఎక్కడెక్కడి రాజులను పిలిపించి ఈ యుద్ధంలో చచ్చేటట్లు చేస్తున్నారు. ఈ పాపాత్ములకు తాము చేస్తున్నది తప్పు, ద్రోహమో, పాపమో అని తెలియదు. ఈ యుద్ధం జరిగితే కలిగే వినాశనాన్ని వీళ్ళు చూడలేరు. అది అటుండని మనకు అన్నీ తెలుసు కదా. ఈ యుద్ధం జరిగితే అందరూ మరణిస్తారు. మగవాడు అంటూ మిగలడు. దానితో కులక్షయం అవుతుంది. కుటుంబాలకు కుటుంబాలు, వంశాలకు వంశాలు నాశనం అవుతాయని మనకు బాగా తెలుసు. వంశక్షయం వలన మహాపాపం చుట్టుకుంటుందని దుర్యోధనాదులకు తెలియకపోవచ్చు, కానీ మనకు తెలుసు కదా. తెలిసి ఈ మహాపాపం ఎలా చేయమంటావు చెప్పు. కనీసం మనమన్నా ఈ యుద్ధం నివారించడానికి ప్రయత్నం చేయవచ్చు కదా. నీవు రాయబారానికి వెళ్ళి నీవు చేయవలసిన ప్రయత్నం చేశావు. ఇప్పుడు కూడా దుర్యోధనుడికి నచ్చజెప్పి ఈ యుద్ధం ఆపించవచ్చు కదా. ఈ పాపం చేయకుండా నన్ను మరలించవచ్చు కదా. దుర్యోధనాదులు ఎటూ యుద్ధం విరమించుకోరు. కనీసం మనమన్నా ఈ కులక్షయం అనే పాపం నుండి విముక్తులం కావచ్చు కదా. ఏమిటో కులక్షయం అనే ఈ పాపం నుండి ఎలా విముక్తి కావాలో అర్థం కావడం లేదు అని నిర్వేదంగా అన్నాడు అర్జునుడు. ఇప్పటిదాకా తన గురించి, తన బంధువులు ఈ యుద్ధంలో చస్తారు అన్న అర్జునుడు ఇప్పుడు సమాజం గురించి, వంశక్షయం, కులక్షయం గురించి బాధపడుతున్నాడు. సర్వే జనాః సుఖినో భవంతు. నమస్కారం.